ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యంలో ఒక మంచి మాట మనం చూద్దాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు మనం చూద్దాం. కావున దేహమందునను దేహము విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. పౌలు గారు రాసిన ఈ మాటల ఆంతర్యం ఏమిటంటే, ఈ భూమి మీద ఈ శరీరం ఏదైతే చేస్తుందో ఖచ్చితంగా అది ముమ్మాటికి దేవుని దగ్గర మనము ఆ విషయాన్ని దేవుని దగ్గర నిలబడాలి తీర్పులో. చాలామంది శరీరంతో చేసినవే మనిషి చనిపోయిన తర్వాత అంతమైపోతాయేమో అని అనుకుంటారు. కానీ ఈ శరీరం ద్వారా చేసిన మంచైనా చేసిన చెడైనా ఏదైనా సరే ఖచ్చితంగా క్రీస్తు న్యాయపీఠం మీద నువ్వు నిలబడాలి, నేను నిలబడాలి. దేహము విలువైనది, బహు ప్రమాదకరమైనది, బహు జాగ్రత్తగా కాపాడుకోవలసినది. ఈ దేహముతో జరిగించిన ప్రతి ఒక్క క్రియా ప్రతిఫలాన్ని ఆత్మ అనుభవిస్తుంది కదా. దేహము చేసిన ప్రతి ఒక్క మంచైనా చెడైనా సరే ప్రతిదీ కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట మన ఆత్మ వాటిని అనుభవిస్తుంది. కాబట్టి ఈ దేహము విలువైంది. ఈ దేహము దేవుని నిమిత్తము మనకు అనుగ్రహించబడింది. శక్యమైనంత వరకు దేహముతో మంచి పనులు చేయడానికే మనం ప్రయత్నించాలి. బాధ్యత కలిగింది ఈ జీవితము, బహు విలువైంది ఈ జీవితము. లెక్క చెప్పవలసింది కూడా ఈ యొక్క దేహం ద్వారానే. దేహం అనేది చాలామంది చాలా రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ దేహము దేవుని ఆలయము. ఈ దేహములో ఆయన నివసించుచున్నాడు అన్నటువంటి భావన మనలో ఉండాలి కదా.